హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది బీటా గామా ఫంక్షన్ నుంచి. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. 2007, 8, 8, 9, 12, 17, 23కి 24కి వచ్చింది. ఈసారి మీకు రావచ్చు కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్స్ని చెప్తాను, మీకు అసలు ఏమీ రాదు అన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్నాము. ఓకే, సొల్యూషన్ కొంచెం మనము ఫాంట్ పెంచుకుందామా? రైట్, సొల్యూషన్ అయితే ఫస్ట్ గివెన్ క్వశ్చన్ తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x to the power of 4 log 1 by x power 3 dx ఇలా ఉంది. అయితే ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ లాగ్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు, నేను టీ అనుకుంటున్నా. ఓకే, టీ అని తీసుకున్నాను. టీ కాకపోతే వైఎం తీసుకుని ఏం తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. అయితే ఇప్పుడు మనము ఈ లాగ్ని అవతల పంపించుకుంటున్నాం. అప్పుడు నాకు 1 by x లాగ్ అవతలకి వెళ్తే ఈ పవర్ ఆఫ్ టీ అయిపోతుంది. ఈ లాగ్ అవతలకి వెళ్తే ఈ అయిపోయింది, ఇది పవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 1 by x ఉంది కదా, దీన్ని ఇలా రాసుకుంటాను స్టూడెంట్స్, గమనించండి. ఈ 1 by xని నేను ఉల్టా రాసుకుంటాను, ఓన్లీ ఎక్స్గా రాసుకుంటున్నాను. అప్పుడు ఏమైపోద్ది అంటే ఇది ఇక్కడ మైనస్ వస్తుంది. సో కన్ఫ్యూజన్ ఏమొద్దు, సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు. ఇది 1 by x కాస్త నేను ఉల్టా చేస్తున్నా, అప్పుడు x అయిపోయింది. ఇది ఉల్టా చేస్తే పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు డెరివేషన్ అప్లై చేయండి. ఎక్స్కి అప్లై చేస్తే dxకి వస్తుంది. దీని డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే e⁻t అంటే e⁻−ta, బట్ ఈ టీ పక్కన ఏముంటే అది మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ వేసేసుకోండి. రైట్, dt అనేది మళ్ళీ కామన్గా వస్తుంది. నాకు ఇలా వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు లిమిట్స్ కూడా మార్చుకోవాలి. ఇది ఎక్స్ నుంచి టీకి ఎలాగైతే మారుతుందో లిమిట్స్ కూడా మారుతాయి. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. సో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాస్త దీంట్లో వేసుకున్నప్పుడు లాగ్ 1 by 0 ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, 1 by ఈజ్ ఈక్వల్స్ టు టీ. అయితే 1 by 0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఏంటి, ఇన్ఫినిటీ ఇలా వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు మనకి టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఉంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. సేమ్ ఇదే లాగ్ 1 by ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ ప్లస్ 1 వేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్స్ టు టీ. అప్పుడు ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే లాగ్ 1 అంటే ఏంటి, 0, లాగ్ 1 0 కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు టీ వాల్యూ ఏమి వచ్చింది, 0 వచ్చింది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఒక లైన్ తీసుకుందాం స్టూడెంట్స్, ఒక లైన్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ 0 ఎక్స్ ఈక్వల్స్ 0 అంటే ఏంటి, మనకి టీ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ వచ్చింది, ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ 1 అనుకోండి, అప్పుడు ఏమొచ్చింది, మనకి టీ ఈక్వల్స్ టు 0 వచ్చింది. 0 ఇలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లాగ్ 1 by x అని ఏమొచ్చింది, టీ వచ్చింది. కాబట్టి టీ క్యూబ్ dx అంటే ఏంటి, మైనస్ e⁻−t dt. మరి x⁴ ఉంది కదా, చూడండి x⁴ దానికోసం ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఉందనుకోండి. రైట్, ఇక్కడ నేను 4 వేస్తున్నాను అనుకోండి, బోత్ సైడ్స్ 4 వేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, 4t వస్తుంది. ఏమొస్తుంది, రైట్, అంటే బోత్ సైడ్స్ 4 వేసుకున్నాను అనుకోండి, వేసుకోవచ్చు. x⁴ అంటే ఏంటి, e⁻, ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, మైనస్ ఉంది కదా, 4tగా రాసుకోవచ్చు. ఇక్కడ 4 వేసుకుంటే అక్కడ 4 వస్తుంది. అంటే x⁴ అంటే ఏంటి, e⁻, -4t -4
టీ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో కొంచెం క్లారిటీ మిస్ అవుతుందంటే ఒక్కసారి ఆగండి. 0 e⁻⁻4t ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడున్న మైనస్ని ఈ ఇంటిగ్రేషన్ అప్లై చేసాం అనుకోండి, ఇది ఉల్టా అయిపోతుంది. అంటే 0 కిందకి ఇన్ఫినిటీ ఇలా వస్తుంది. అంటే అప్పుడు ఈ మైనస్ వెళ్ళిపోతుంది. అంటే ఓన్లీ e⁻t మాత్రమే ఉంది. e⁻t అంటే రెండు సేమ్ కదా, రైట్, సేమ్. కాబట్టి e⁻t కాకపోతే ఇక్కడ 1t ఉంది, -1t, ఇక్కడ -4t. -4t ప్లస్ -1t అని ఏమొస్తుంది మనకి -5t. అంటే ఈ రెండు యాడ్ అవుతున్నాయి, గమనించండి. t⁻3e dt యాస్ వేసేసుకోండి. ఓకే, ఇక్కడతో నో డౌట్స్ మీకు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ 5t ఈజ్ ఈక్వల్స్ టు u అని తీసుకోండి. ఇప్పుడు ఈ 5 అవతమించుకోండి, t ఈజ్ ఈక్వల్స్ టు u/5. ఇప్పుడు టీకి డెఫినేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే dt, యూకి అప్లై చేస్తే du. 5కి అప్లై చేయము, 5 పక్కకు తీసేసి మనం చేస్తాం కాబట్టి గమనించండి, మనం 5 తీసేసి అప్లై చేస్తాం కాబట్టి ఓన్లీ డియూకి అప్లై అవుతుంది. 5 ఇలానే ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ 0 to ∞. ఓకే, చూడండి e⁻5t ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ వేసుకోండి. -5t అంటే ఏంటి, u అంటే 5t బదులు u వేసుకుంటున్నాను. గమనించండి, ఇంటిగ్రేషన్ 0 to e ఇదిగోండి, 0 to ∞, ఇదిగోండి మైనస్ ఇదిగోండి 5t బదులు u వేసుకున్నాను. ఓకే, t అంటే ఏంటి, t ఈజ్ ఈక్వల్స్ టు u/5. కాబట్టి ఇక్కడ t ప్లస్ u/5 వేసుకోండి. u/5 ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 3. ఇదిగోండి dt అంటే ఏంటి, du/5 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, అగైన్ మనము ఒక లైన్ తీసుకుందాము. సమ్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 5 క్యూబ్ ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. అంటే ఈ క్యూబ్ అనేది యూకి వచ్చింది, ఈ క్యూబ్ అనేది 5 కూడా వస్తుంది. అంటే 5 క్యూబ్ అన్నట్టు. ఇక్కడ ఒక 5 ఉంది, అంటే 5⁴. కాబట్టి అది బయట తీసుకుంటాం. 1/5⁴. ఎలాగంటే ఈ 5కి 3 వస్తుంది కాబట్టి 5/3 అంటే 5⁻3. ఇది ఒక 5, రెండు యాడ్ చేసుకుంటే 5⁴ వచ్చింది. ఇంటిగ్రేషన్ 0 పైన ఇన్ఫినిటీ ఉంది సరే, ఆ ఇన్ఫినిటీ ఇదిగోండి, ఇన్ఫినిటీ e⁻−u. ఓకే, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, u⁻3 మిగులుతుంది. మీకు అర్థం కావడం కోసం చూడండి, ఈ 3 అనేది, ఈ క్యూబ్ అనేది యూకి వస్తుంది, 5కి వస్తుంది. ఓకే, 5⁻3 ఈ 5 బయట తీసుకున్నాము. ఇప్పుడు u⁻3 ఉంది కదా, అది తీసుకోండి, u⁻3 du. ఓకే, సో 5⁻4 అనేది ఎంత వస్తుంది మనకి, 5 × 5 × 5 × 5. మీకు అర్థం కాదు కోసం ఇక్కడ వేస్తున్నాండి, 5 × 5 × 5 × 5. 5 5s are 25. 25 × 5 125. 125 × 5 625. కాబట్టి 1/625 ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻−u. యూని ఎలా వేసుకుంటానంటే 4-1గా వేసుకోవచ్చు, 4-1 అండ్ du. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది అంటే చూడండి, ఇక్కడ ఫార్ములా రాస్తుంది చూడండి, n ఏంటిది, √n కాదు, గమనించండి, ఇది Γn. Γn ఈజ్ ఈక్వల్స్ టు 0 to ∞ e⁻−x. అంటే ఇక్కడ x ఉంది అనుకోండి, x⁻n−1. ఓకే, du ఏంటి, dx అప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఇది ఫార్ములా. అంటే దీని మొత్తం మనం వేసుకోవచ్చు 1/625. చూడండి, 1/625
625 వేసేసుకోండి. దీని అంతటి బదులు గామా ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ ఏముందో అది తీసుకోవాలి. ఇక్కడ ఎన్ ఏముంది, 4 ఉంది కాబట్టి గామా 4 ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి, గామా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఫ్యాక్టోరియల్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 అంటే ఏంటి 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. చూడండి 4 ఎలా తీసుకోవచ్చు, గామా 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ తీసుకోవచ్చు. 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 625. 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6, ఎందుకంటే 3 ఫ్యాక్టోరియల్ 1 × 2 × 3 అండ్ ఎంత 2 3 6 వస్తుంది. ఈ 1 పోదు అవసరం లేదు కాబట్టి 6/625 ఇస్ ఏ ఫైనల్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్, ఇది మనం బీటా గామా ఫంక్షన్ వైజ్గా సో మనం అప్లై చేస్తే మనకి సాల్వ్ చేసుకుంటే ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, మీకు ఇంపార్టెంట్ సమ్స్ కావాలన్నా కింద ప్లేలిస్ట్ స్టూడెంట్స్ చూడండి. అండ్ మన ఛానల్ ఫాలో చేస్తే మీరు 100% మంచి మార్క్స్ సాధించవచ్చు. బాయ్.